దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 7-15 వచనంలో నేను దేవుని యొక్క వాక్య భాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. అందులో నుంచి 11 వచనం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11 వచనం సి భాగాన్ని మనం చదువుకుందాం. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగచేసెదను. ఈ లేఖన భాగంలో యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడిన విషయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగచేసేదను అని దేని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఈ లేఖన భాగంలో ఇంతకు ముందు అన్యజనుల వలన ఇజ్రాయిలకు ఎంతో అవమానం కలిగింది. కనుక ఇప్పుడు వారిని యేసు ప్రభువారు దేవుడు వారిని బలపరుస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం. ఎదోమీయులు ఇజ్రాయేళ్ల స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులలో ఇజ్రాయేల్‌ని దేవుడు బలపరుస్తున్నట్లుగా మునుపటి కంటే అధికమైన మేళ్ళు మీకు కలుగచేస్తానని ఇక్కడ వారిని ధైర్యపరుచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇజ్రాయేలీయుల శత్రువులు వారిని అపహాస్యం చేసినటువంటి సందర్భంలో ఈ మాటలు, ఈ ధైర్యపు వాక్కులు వారికి జ్ఞాపకం చేస్తుండడం మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు వీరిని యెహోవా ధైర్యపరిచి, నేను మీకు మునుపటి కంటే అధికమైన మేలు కలుగచేస్తాను. పూర్వం ఉన్నటువంటి మిమ్మును నివాస స్థలంగా చేస్తాను అని ఈ లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసిన మనం చూస్తుంటున్నాం. ఇక్కడ యెహెజ్కేలు అనగా దేవుడు బలపరచును అని అర్థం. క్రీస్తు పూర్వము 565 సంవత్సరంలో యెహెజ్కేలు గ్రంథం వ్రాయబడినట్లుగా మనం చరిత్ర ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. యెహెజ్కేలు ప్రవక్తను 3 రకాలుగా పిలుస్తారు. 1 ఉపమాన ప్రవక్త, 2 సాదృశ్య ప్రవక్త, 3 దర్శన ప్రవక్త అని యెహెజ్కేలును 3 విధాలుగా పిలుస్తారని జ్ఞాపకం చేసి ఉంటున్నాను. అయితే ఈ లేఖన భాగం నుంచి ఒక అంశాన్ని మనం ముందుంచాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆ అంశం ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు పొందుటకు మనం ఏం చేయాలి? లేకపోతే అర్హతలేంటి? మునుపటి కంటే అధికమైన మేలు పొందుటకు అర్హతలు లేకపోతే మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనంలో ఒక మాటలు రాయబడిన అక్కడ, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే అని ఈ లేఖన భాగం మనం చూస్తున్నాం. అయితే ఆ మునుపటి కంటే అధికమైన మేళ్ళు మనం పొందాలి అంటే, ఆ మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాద మేలు మనం పొందాలి అంటే, మనలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును మనం తీసివేసుకుంటే అలాంటి ఆశీర్వాదాలు మునుపటి కంటే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని దేవుని లేఖన భాగం ద్వారా మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఈ లేఖన భాగం నుంచి మొట్టమొదటిగా శరీరాశను మనము తీసివేసుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా శరీరాశను మనము అనగా శరీర క్రియలను మనము చంపివేయాలి అనే విషయాన్ని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనములో మనం గమనించినట్లయితే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు, మరియు దేవుని కుమారులు అవుతారు అని దీని యొక్క లేఖన మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క మునుపటి కంటే అధికమైన మేళ్ళు మనం పొందుకోవాలి అంటే, మనము శరీరాశను మనము చంపివేయాలి. శరీర క్రియలను మనము చంపివేయాలి అని దేవుని యొక్క లేఖన భాగం మనం చూస్తుంటున్నాం. అప్పుడు మనము జీవించెదము. ఆత్మీయంగా మనము జీవించెదము. ఆత్మీయంగా మనము సజీవులుగా మనం ఉంటాము. అదేవిధంగా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం ఉంటామని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకు ఆదాము అవ్వల జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, వీళ్ళు ఏం చేశారంటే శరీరాశను బట్టి హవ్వ శోధించబడింది. శరీర ఆశను బట్టి హవ్వ శోధించబడింది. అదేవిధంగా ఆదాము కూడా ఆ పండు ఇచ్చి ఆదాము కూడా శోధనలో పడిపెట్టేట్లుగా
అవ్వ కారకురాలైంది. కాబట్టి వారిని బట్టి ఇప్పుడు మన లోకంలో మనందరికి కూడా మరణము సంభవించినట్లుగా మనము దేవుని యొక్క లేఖను మనం చూసొచ్చున్నాం. కాబట్టి నేను అవ్వల మాదిరిగా శరీరాశను మనం కలిగి ఉంటే, మనము దేవుని యొక్క ఆశీర్వాదం దూరం చేసుకుంటామని దేవుని యొక్క లేఖను బలం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ శరీరాశను మనం ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో, అప్పుడు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులో నేను మీకు కుమ్మరించినది కలగచేసింది ఒక లేఖన భాగం జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అదేవిధంగా గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్న దేవుడు. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అనే మాట మనం చూస్తున్నాం. 17 వచనంలో శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకయుందురు. మన యొక్క శరీరంలో మనలో శరీరము, ఆత్మ 2 ఉన్నాయి. ఆత్మ మనల్ని బలపరుస్తుంటే, శరీరం మనల్ని బలహీనపరుస్తూ ఉంటది. ఎందుకంటే శరీరానికి శరీర కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనలో ఈ శరీర ఆశలను, శరీర కోరికలను మనము ఎప్పుడైతే చంపివేస్తామో అధికమైన మేలులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా అధికమైన మేలులు దేవుడు మన జీవితంలో చేస్తాడని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మన శరీరానుసారంగా మన జీవితాన్ని మనము కొనసాగించాలి. ఆత్మీయానుసారంగా మన జీవితాన్ని మనము కొనసాగించాలని దేవుని యొక్క లేఖనముతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శరీర కార్యములు ఏంటివంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనంలో చూస్తే అక్కడ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, విభేదములు, విమత్తములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఎట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అని దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క లేఖన భాగంలో జ్ఞాపించే విధంగా ఇవన్నీ కూడా శరీర కార్యములు. వీటన్నిటి కూడా మనము విడిచిపెట్టాలని, విసర్జించాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, మన దేవుడు చెప్పినట్లుగా మనము శరీరాశను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు మన జీవితంలో కుమ్మరిస్తానని దేవుని యొక్క లేఖన భాగం దేవుడు మనతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. కాబట్టి మనలో ఏదైనా శరీరాశ మన జీవితంలో ఉన్నట్లయితే, మనలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ శరీరాశను మనం తీసివేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేత్రాశను మనము తీసివేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో నేత్రాశను మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే నేత్రాశ ఉంటే చూసిన దానిని పొందుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. చూసిన దానిని పొందుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నేత్రాశను మనము తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దావీదు మహారాజు యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ నేత్రాశ ఒక స్త్రీ ఆయన మేడ మీద తిరుగుతూ ఉంటున్నప్పుడు ఒక స్త్రీ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఒక స్త్రీ స్నానం చేస్తుంటే ఆయన చూసి కళ్ళతో చూసి ఆమెతో పాపం చేసి దేవునికి అయిష్టంగా అక్కడ అతను జీవించినట్లుగా మనం దేవుని యొక్క లేఖన మనం చూస్తుంటున్నాం. దానికి ఫలితంగా 2 సమూయేలు 11వ అధ్యాయము 2-4 వచనంలో అక్కడ దావీదు ఊరియా భార్య అయిన బత్షెబను స్నానం చేస్తున్నప్పుడు చూసి ఆమె షోరులో పడిపోయి ఆమెకు కుమారుడు పుట్టేటట్లుగా దావీదు మహారాజు యొక్క ప్రవర్తించ మనం చూస్తాం. అయితే 2 సమూయేలు 12:16-20 వచనంలో చూస్తే వారికి పుట్టిన బిడ్డను దేవుడు మొత్తెను అన్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి పుట్టిన బిడ్డను మొత్తెను అన్నట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ నేత్రాశ ఉన్నటువంటి వారి జీవితంలో నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరమవుతాయి. దావీదు మహారాజు జీవితంలో నిజంగా భయంకరమైనటువంటి దేవుని కోపం వచ్చి వారికి పుట్టినటువంటి కుమారుని అక్కడ దేవుడు మొత్తినట్లుగా దావీదు మహారాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా ఆ కుమారుడు బతకలేదని మనకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడైతే ఈ నేత్రాశ మనం కలిగి ఉంటామో, ఈ నేత్రాశను మనం దూరం చేసుకోవాలి. నేత్రాశ మనం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు దూరం అవుతాయి. దేవుని యొక్క మేళ్ళు మనం దూరం చేసుకుంటాం. కాబట్టి మునుపటి కంటే
అధికమైనటువంటి మేళ్ళు మనం పొందుకోవాలి అంటే, మనము నేత్రాశను మనము తీసివేసుకోవాలని దేవుని యొక్క లేఖను మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు తర్వాత ఎంతో పశ్చాత్తపడి మారు మనసుకు తన జీవితాన్ని మార్చుకొని తిరిగి దేవునికి హృదయానుసారిగా మారినట్లు మనం చూస్తుంటున్నాం. మనలో కూడా ఏమైనా నేత్రాశ ఉంటే దావీదు మహారాజు మాదిరిగా ఒకవేళ శోధనలో ఇంకేమైనా పాపాలు చేసినట్లయితే దావీదు మహారాజు మాదిరిగా మనసు మార్చుకొని, మన జీవితాన్ని మార్చుకొని ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే ఆయన హృదయానుసారులుగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడని దేవుని యొక్క లేఖను మనం చూస్తున్నాం. మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో దేవుడు కుమ్మరిస్తాడు. యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపు జీవితంలో నిజంగా ఆయన ఎంతో ఎంతో దేవునికి భయపడి తన జీవితాన్ని కొనసాగించి మనం చూస్తున్నాం. యోసేపు అంటే చాలా అందగాడంట. ఎంత అందగాడంటే ఉదాహరణకు ఒక ఒక యోసేపు అటకెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక స్త్రీ ఉల్లిగడ్డ కోస్తుందంట. ఉల్లిగడ్డ కోస్తుంటే యోసేపు నడుచుకుంటూ వస్తుంటే యోసేపు అందాన్ని చూసి అంత ఆశ్చర్యపోయి ఆమె చేతికొస్తున్నదంట. అంటే అంత అందగాడు యోసేపు. ఆయనను చూసి ఎంతోమంది అమ్మాయిలు యోసేపును నిజంగా ఎంతగానో ఆశించినట్లుగా ఆయనను ప్రేమించాలని ఎంతో ఆశపడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అంత అందగాడు. కానీ ఎంత దేవునికి భయపడాడంటే, అంత దేవునియందు భయభక్తి కలిగి తన జీవితాన్ని కొనసాగించినాడు. పోతిఫర్ భార్య కూడా నేత్రాశ యోసేపు అందాన్ని చూసినప్పుడు నిజంగా ఆయనను శోధనలో పడవేయాలని, ఆయనతో సంతోషంగా ఉండాలని ఆమె ఎంతగానో తనతో శయనించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఈ యోసేపు నిజంగా శరీరానుసారంగా మాత్రమే అందగాడు కాదు. ఆత్మీయంగా కూడా చాలా అందగాడని నేను వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నా. యోసేపు ఆత్మీయంగా ఎంతగానో అందగాడు. ఆత్మీయ జీవితంలో ఎంతో తేజస్సు వ్యక్తి, ఎంతో అందం కలిగిన వ్యక్తి. ఈ శరీర సంబంధమైనటువంటి ఆశల నుంచి అతను దూరంగా ఉన్నాడు. శరీర కోరికలకు దూరంగా ఉన్నాడు. నేత్రాశకు అతను దూరంగా ఉన్నాడు. నిజంగా దేవునికి దగ్గరగా, దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని కొనసాగించాడు. అతని జీవితంలో నిజంగా ఒక ప్రధానమంత్రిగా, రాజు తర్వాత రాజు అంతటి వాడిగా ఎంతగానో గొప్పగా ఎదిగినాడు. కరువు సమయంలో ఆహారం బిందెలు లేని పరిస్థితుల్లో కూడా ఎంతో మందికి ఆహార ధాన్యములు పంచి పెట్టే బిడగా దేవుడు యోసేపుని ఎంతగానో దీవించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి నీవు నేను అందరం కూడా మునుపటి కంటే అధికమైన మేలులు మనం పొందుకోవాలంటే మనము నేత్రాశను తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నారు. శరీరాశ, నేత్రాశ ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా జీవపు డంబములు. 1 యోహాను పత్రిక 2:16 జీవపు డంబమును మనం తీసివేసుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. జీవపు డంబం ఉన్నటువంటి వారు ఎక్కువగా ధనాశ కలిగి ఉంటారని మనం చూసొచ్చున్నాం. డబ్బు విషయమై ఇతరులను జీవపు డంబము కోరిక నేను బాగా బ్రతకాలి, నేను బాగా సంపాదించాలి, నేను నా పిల్లలు నేను బాగా జీవించాలి అటువంటి ఆశలతో చాలామంది ఈ డబ్బు సంపాదించే విషయంలో ఎన్నో మోసాలు చేయడము, ఎన్నో అపవిత్రమైన కార్యాలు చేయడము, ఎన్నో దేవునికి అయిష్టమైన పనులు చేయడం మనం చూస్తాం. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడినట్లు మనం చూస్తూ. కాబట్టి ఈ ధనాపేక్షను మనము ఆహ్, దూరం చేసుకోవాలి. తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ ఈ గేహజీ అనేటువంటి వ్యక్తి ఎలీషా ప్రవక్త దగ్గర సేవకునిగా పరిచర్య చేస్తున్న వ్యక్తి. ఎలీషా ప్రవక్త ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చూసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి గేహజీ ఈ ధనాన్ని ఆశించి, ఈ నయమానిచ్చినటువంటి ఆ యొక్క డబ్బును, వెండిని అవన్నీ వస్తువులను తీసుకొని ఏం చేసి నయమైపోయిందంటే నిజంగా నయమనుకున్నటువంటి కుష్టును అతను కూడా పొందుకున్న మనం చూస్తున్నాం. ఇక్కడ నీకు నీ సంతతికిని నయమనుకున్న కుష్టు కలుగునుగా కానీ దేవుడు చెప్పినప్పుడు వెంటనే అతను తెల్లని కుష్టు కలిగి ఎలీషా నుండి బయటకు వెళ్ళిపోయినని 2 రాజులు 5వ అధ్యాయం 27వ వ్రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ జీవపు డబ్బు నేను బాగా బ్రతకాలి, నేను బాగా జీవించాలి అని ఆశించాడు గెహజీ. కానీ అతను అది పొందుకొనకుండానే అతను ఏమైపోయినాడు, కుష్టు కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా దైవ సేవకుని దగ్గర నుంచి అతను వెళ్ళిపోయినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగంలో మునుపటి కంటే అధికమైన మనం మేలు పొందుకోవాలంటే గత సంవత్సరం కంటే
ఈ సంవత్సరము గొప్ప మేలు మనం పొందుకోవాలంటే, మనలో జీవపు డంబమును మనము తీసివేసుకోవాలని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన 3 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును మనం తీసివేసుకుంటే, మునుపటి కంటే అధికమైన మేలులు మనం పొందుకుంటామని దేవుని యొక్క లేఖన భాగం చూస్తుంటున్నాడు. 4వ విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు 13:10 అక్కడ గర్వము వలన జగడమే పుట్టును. నేను అను అహంభావన మనం తీసివేసుకోవాలి. నేను అనేటటువంటి అహంభావన మనం తీసివేసుకుంటే, మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మన జీవితంలో కలుగచేస్తాడు. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునని దేవుని యొక్క లేఖన మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను మనమందరం కూడా మరలా ఇంకా ఏమైనా అహంభావం, నేను అనేటటువంటి అహంకారం, నేను అనేటటువంటి అహంభావం ఒకవేళ మన జీవితంలో ఉన్నట్లయితే వాటిని మనము తీసివేసుకోవాలి. అహంభావం తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేసి మనం చూస్తుంటున్నాం. నెబుకద్నెజరు యొక్క జీవితంలో నిజంగా దేవుడు 7 సంవత్సరాలు గడ్డి తినిపించి ఎంతో అహంకారంతో నాకంటే ఎవరు గొప్పలేరని చెప్పి అహంకారంతో ఉన్నప్పుడు నిజంగా దేవుడు అతను ఒక పశు మాదిరిగా చేసి 7 సంవత్సరంలో గడ్డి తినిపించిన చరిత్ర మనకందరికి తెలుసు. కాబట్టి మనలో ఉన్నటువంటి అహంభావన మనం తీసివేసుకోవాలని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చివరిగా ఐదవదిగా ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ఉండాలి. ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ఉండాలి. రోమా 15:6 ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో మాతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 3:13 మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై ఉంటే మీకు హాని చేయగలవాడెవడు అని క్లియర్‌గా దీని యొక్క లేఖను మనం చూస్తూ ఉంటున్నాం. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మనకెవడు హాని చేసేవాడు ఉండనే ఉండడని మనకు దీని యొక్క లేఖను మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఒకరినొకరు మనం గౌరవించుకోవాలి. ఒకరినొకరు మనము క్షమించుకోవాలి, ప్రేమించుకోవాలని దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడినట్లుగా మనము ఒకరితో ఒకరు మంచి మనసు కలిసిన వారై ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకోనకుండా, ఒకరి మీద ఒకరు అహంకారమైన మనసు కలిగి ఉండకుండా, నిజంగా మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మనస్సు కలిగి మన జీవితాన్ని మనం కొనసాగిస్తే, దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో దేవుడు కుమ్మరిస్తానని దేవుని యొక్క లేఖన భాగంలో అధికమైన మేలు కలగచేస్తానని దేవుని యొక్క లేఖన భాగంలో దేవుడు మనతో జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో పొందుకోవాలి అంటే ఈరోజు మనం 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం తీసివేసుకోవాలి. నేను అనేటటువంటి అహంభావమును మనం తీసివేసుకోవాలి. చివరిగా ఒకరితో ఒకరు మనస్సు కలిసిన వారై ఉండాలని మనము 5 విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి 5 విషయాలు మన హృదయంలో భద్రపరుచుకొని, మనమందరం కూడా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును తీసివేసుకొని, అహంభావమైన మనస్సును మనము తీసివేసుకొని, ఒకరితో ఒకరు మంచి మనస్సు కలిసిన వారై, దేవునికి ఇష్టమైన మనసు కలిగి, క్రీస్తు యేసు మనసు కలిగి, మన యొక్క జీవితాన్ని మనం కొనసాగించుదాం. అప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో అధికమైన మేలు, మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో దేవుడు చేస్తాడని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరాశ, నేత్రాశను, జీవపు డంబమును మనలో ఉన్నట్టయితే తీసివేసుకుందాం. అహంభావమైన మనసు మనలో ఉన్నట్టయితే తీసివేసుకుందాం. ఒకరితో ఒకరు మనసు కలిసిన వారై, ఒకరి ఎడల ఒకరు క్రీస్తు ప్రేమ కలిగి, మంచి మనసు కలిగి, మన ఎడల ఎవరైనా మనకు అయిష్టంగా జీవించడం మనం ఏమైనా బాధ పెట్టినైతే క్షమించే మనసు కలిగి, మన జీవితాన్ని మనం కొనసాగించి అప్పుడు మనకు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు గత సంవత్సరం కంటే, మునుపటి కంటే అధికమైన మేలులు మన జీవితంలో కుమ్మరిస్తాడు. కాబట్టి దేవా యేసయ్య ఇప్పటి నుంచి నాయన ప్రభా, నీ వాక్యం చెప్పినట్లుగా శరీరాశ, నేత్రాశను, జీవపు డంబమును నేను తీసేసుకుంటాను ప్రభా. అహంభావం ప్రభను తీసేసుకుని ప్రభా నాయన. మంచి మనసు కలిగి ఆయన ఎదుటి వారితో మంచి మనసు కలిసిన వానిగా నేను నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రభు నాకు సహాయం చేయని మనం దేవుడు తీర్మానం చేసుకొని మన జీవితం కొనసాగించుదాం. దేవుని యొక్క మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.